అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. తేదీ డిసెంబర్ 14, 2025. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్. పేరు బోండీ. ఆదివారం అక్కడ అత్యంత భయానకమైన దారుణం జరిగింది. యూదులు ఎంతో పవిత్రంగా జరుపుకునే హనుక్కా పర్వదినాలలోని మొదటి రోజు ఈ దారుణం జరిగింది. బోండీ బీచ్లో ఆనందంగా పండుగ జరుపుకుంటున్న యూదులపై ఇద్దరు ఉన్మాదులు గన్స్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అమాయక ప్రజలపైన కాల్పులు జరపడం మతోన్మాద ఉగ్రవాదులకు చాలా సహజమైన అలవాటు. అడవిలో మాటు వేసి వేటాడడం మృగాలకు ఎలా సహజ లక్షణమో వీరికి కూడా ఇది అలాగే సహజ లక్షణంగా ఉంది. అందుకే ఆ విధంగా పండుగ జరుపుకుంటున్న వారిపై కాల్పులు జరిపి 16 మందిని చంపేశారు. అక్టోబర్ 7, 2023 కూడా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిలులోకి దూరి మ్యూజిక్ ఫెస్టివల్ పైన దాడి చేసి కాల్పులు జరిపారు. ఇజ్రాయిలులో ఆ సందర్భంగా 1200 మందిని చంపారు. ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇలా చంపడాన్ని తమ జీవన విధానంగా, తమ సామర్థ్యంగా భావిస్తున్నారు. ఇలానే దాడులు చేస్తూ అమాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ చివరికి విజయం సాధిస్తాం అనుకుంటున్నారు. ఈ విధానం మనుషులు చేయాల్సింది కాదు, అడవిలో వేటాడే క్రూర మృగాలు మాత్రమే చేయాల్సినవి అని మాత్రం గుర్తించడం లేదు. సిడ్నీ బోండీ బీచ్ లో మరోసారి ఈ విధంగా క్రూర మృగాలు ఫైరింగ్ జరిపాయి. 16 మంది చనిపోయారు. 2 పోలీసులతో సహా 38 మంది గాయపడ్డారు. అయితే మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ తెలియజేశాడు. సిడ్నీలోని ఈ బోండీ బీచ్లో కాల్పులు జరిపే సమయానికి కనీసం 1000 కంటే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. ఎందుకు ఇంతమంది అక్కడ గ్యాదర్ అయ్యారంటే అది ఆదివారం అండ్ యూదుల మతానికి సంబంధించిన 8 రోజులు జరిగే పండుగలోని మొదటి రోజు. ఈ పండుగను హనుక్కా అని పిలుస్తారు. చాలా పవిత్రంగా జరుపుకుంటారు దీనిని. హనుక్కా అంటే డెడికేషన్ అని అర్థం. సుమారు 2200 సంవత్సరాల క్రితం యెరూషలేంలోని హోలీ టెంపుల్ను విదేశీ పాలకులు అపవిత్రం చేశారు. అప్పుడు యూదుల యోధుడు జూడా మక్కాబీ నాయకత్వంలో యూదులు తిరిగి టెంపుల్ను స్వాధీనం చేసుకుంటారు. ఆ సమయానికి టెంపుల్లో దీపం వెలిగించడానికి ఒక్కరోజుకు సరిపడే నూనె మాత్రమే ఉంటుంది. కానీ ఒక్కరోజుకు సరిపడే ఆ నూనె అద్భుతంగా 8 రోజులు వెలుగుతుంది. ఈ అద్భుతాన్ని గుర్తు చేసుకోవడానికే హనుక్కా అను పేరుతో 8 రోజుల పండుగను జరుపుకుంటారు యూదులు. 9 వత్తుల దీపం వెలిగిస్తారు. రోజుకు ఒక దీపం చొప్పున వెలిగిస్తారు. ఈ రోజుల్లో డ్రెడిల్ అనే ఆటను ఆడుతారు. నూనెతో చేసిన వంటకాలు, పొటాటో పాన్ కేక్స్, జామ్, డోనట్స్ లాంటివి వండుకొని తింటారు. కుటుంబాలతో కలిసి ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడుతారు. కుటుంబం అంతటితో కలిసి ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడుతారు, ఆటలు ఆడుతారు. హనుక్కా నుండి విశ్వాసం గెలుస్తుంది, చీకటి పైన వెలుగు విజయం సాధిస్తుంది, మనమందరం మన మతాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలి అన్న సందేశం హనుక్కా నుండి తీసుకుంటారు. మనకు మన దీపావళి ఎలాగో యూదులకు ఈ హనుక్కా లాంటిది. సో ఈ 8 రోజుల హనుక్కాకి అంతా హాజరు కండి. ఇక్కడ రుచికరమైన వంటకాలు లభిస్తాయి, ఆటలు పాటలు ఉంటాయి, మతపరమైన ప్రార్థనలు ఉంటాయి అంటూ ఈ ఫెస్టివల్ ని కండక్ట్ చేసిన వారు అంతటా అడ్వర్టైజ్ చేశారు. దాంతో ప్రజలు చాలా ఎక్కువగా వచ్చారు. ఈ విషయం ఈ ఉన్మాదులకు కూడా చేరింది. ఎదురు తిరిగి దాడి చేయలేని నిరాయుధులను, అమాయకులను చంపేవారు పిరికి వెదవలై ఉంటారు. వీరు దేవుడి పేరు, మతం పేరు, స్వర్గం పేరు చెప్పి యువతను ఉన్మాదులుగా మారుస్తూ ఉంటారు. సమాజాన్ని భయాందోళనలకు గురి చేయడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడిని తేవడానికి, మీడియా దృష్టిని తక్షణం ఆకర్షించడానికి ఈ విధమైన నేరాలు చేస్తూ ఉంటారు. ఇది ఎలాంటి హక్కుల పోరాటమో, స్వతంత్ర పోరాటమో కాదు. ఇది పవర్ని సాధించడానికి, డబ్బులు సంపాదించడానికి, ఆధిపత్యం సాధించడానికి చేసే ఒక నీచమైన ఎత్తుగడ, ఉన్మాద చర్య గాని ఎవరిని దేనిని ఉద్ధరించడానికి కాదు. ఇక్కడ వీరు ఇదే చేశారు. ఆటల్లో, ప్రార్థనల్లో మునిగి ఉన్న ప్రజలపై కాల్పులు జరిపారు. నల్లని దుస్తులు ధరించి వచ్చిన 2 వ్యక్తులు కనీసం 10 నిమిషాల సేపు 50 రౌండ్ల కాల్పులు జరిపారు. సాయంత్రం 6:45 సమయంలో ఈ కాల్పులకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి దుండగులపై కాల్పులు జరిపారు. 2 దుండగులలోని ఒకడు అక్కడికక్కడే చనిపోయాడు. మరొకడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిలోని ఒకడి కారులో ఐఈడీలు దొరికాయి. ఐఈడీ అంటే పేలుడు పదార్థాలు. అయితే ఈ సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే లోపలే ఒక సాధారణ వ్యక్తి సాహసోపేతంగా 2 దుండగులలోని ఒకడిపైకి దూసుకు వెళ్లి అడ్డుకున్నాడు. వాడి నుండి గన్ లాక్కున్నాడు. వీడు కార్ల మధ్యలోకి పారిపోయి వచ్చి దాక్కున్న ప్రజలను కాలుస్తూ ఉంటే ఈ వ్యక్తి వాడిపైన దాడి చేసి ఇలా గన్ని లాక్కున్నాడు. దాంతో వాడు కింద పడి అక్కడి నుండి పారిపోయాడు. కానీ ఇదంతా చూసిన దుండగులలోని 2వ వాడు ఈ వ్యక్తిపైన కాల్పులు జరిపాడు. దాంతో ఇతను గాయాల పాలై అక్కడే కూలిపోయాడు.
అయితే ప్రాణాలేమీ పోలేదు. ఇతడిని ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు. ఇతను ఒక సాధారణ వ్యక్తి, పళ్ళ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. 43 ఏళ్ల ఈ అహ్మద్ అల్ అహ్మద్ అనే అతను ఇలా ప్రాణాలకు తెగించి పోరాడడం, ప్రజల ప్రాణాలు కాపాడడంతో ఇతడిని రియల్ హీరోగా మీడియా వర్ణిస్తోంది. ఇప్పుడు ఆ తర్వాత వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు వీరిద్దరిలోని ఒకటిని కాల్చేశారు, మరొకటిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ ఇద్దరిలోని ఒకటి పేరు నవీద్ అక్రమ్, రెండవ వాడు సాజిద్ అక్రమ్. విషాదకరమైన వింత విషయం ఏమిటి ఇక్కడ అంటే ఈ ఇద్దరూ కూడా తండ్రి కొడుకులు. ఇలా ఒకే కుటుంబంలో 2 పిచ్చి కుక్కలు తయారయ్యాయన్నమాట. ఇంతలా వీరు యూదులను చంపాలి అన్న ద్వేషానికి గురయ్యారు అంటే వీరు ఎంతలా మతోన్మాద బోధనలకి ఆకర్షితులయ్యారో అర్థం చేసుకోవచ్చు. సామాన్య ప్రజలను చంపడాన్ని పవిత్ర మత విధానంగా చెప్పడం, దానిని వీరు నమ్మడం ఎంత సిగ్గులేనితనమో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మతం పేరుతో ఇలా దాడులు చేసి దానిని గొప్పగా భావించడం వీరు మాత్రమే చేస్తారు. నిజానికి ఇది చేతగాని వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు మాత్రమే చేయాల్సిన పని. దీనివల్ల వీరు తమ మతాన్నే ప్రపంచం ముందు అవమానిస్తున్నారు అనుకోవాలి. యూదులపైన తమకు ఉన్న ఈ ద్వేషానికి కారణంగా ఇజ్రాయిల్ గాజా పైన చేసే దాడులను ఈ ఉన్మాదులు కారణంగా చూపుతారు కావచ్చు. కానీ 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్ పై ఏ కారణం లేకుండా ముందుగా దాడి చేసింది ఎవరు? హమాస్ ఉగ్రవాదులే కదా. హమాస్ ఉగ్రవాదులు ముందుగా ఇజ్రాయిల్ పైన దాడి చేసి 1200 మందిని చంపి ఆడవారిపైన దారుణంగా అత్యాచారాలు చేశారు. 250 మందిని బందీలుగా తీసుకువెళ్లారు కదా. దీని తర్వాత ఇజ్రాయిల్ హమాస్ను నిర్మూలించడానికి, వారి వద్ద బందీలుగా ఉన్న 250 మంది ఇజ్రాయిలీలను విడిపించడానికి కదా గాజా పైన దాడులను ప్రారంభించింది. ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనియన్లను ఊచకోతకొస్తోంది అని ఈ విధంగా అమాయక యూదులను టార్గెట్ చేస్తే ఇది మొదలైందే ఈ ఉగ్రవాదుల వల్ల కదా. సరే, యూదులపైన దాడికి ఇజ్రాయిల్ పాలస్తీనా పైన భయానక దాడులు జరపడం కారణం కావచ్చు. కానీ 2025 ఏప్రిల్ 22వ తేదీన ఏం జరిగింది? పహల్గామ్లో టూరిస్టులపైన హిందువులను మాత్రమే గుర్తించి వేరు చేసి చంపారు కదా. దీనిని ఏమంటారు? హిందువులు శాంతికాముకులు కదా. భారత్ ఎవరిపైనా కూడా హింస జరపలేదు కదా. మరి ఇక్కడ కూడా తమ మతం చెప్తోంది అని ఈ విధంగా ఉన్మాద చర్యకు దిగారు కదా. అందుకని వీరు ఇజ్రాయిల్ పైన ప్రతీకారం అనేది నిజం కాదు. మతం పేరు చెప్పి, స్వర్గం పేరు చెప్పి అధికారాన్ని సాధించడం, అమాయకులను చంపడమే వీరి విధానం. ఇక్కడ కూడా వీరు ఇదే చేశారు. వీరి గురువుల మతోన్మాద బోధనలు విని విని పిచ్చి కుక్కల్లా మారారు. ఒక తండ్రి, ఒక కొడుకు కలిసి ఇలాంటి పైశాచిక చర్యకు ఇంకెవరైనా దిగగలుగుతారా? కేవలం ఈ మతోన్మాదులు మాత్రమే ఇలా చేయగలుగుతారు. పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అణచివేత ఇవి అన్నీ నిజమైన కారణాలు. కానీ వీటి నుండి డైవర్ట్ చేయడానికి వీరికి యూదులే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారు. బ్యాంకులు, మీడియా, ప్రభుత్వాలు ఈ యూదుల చేతుల్లోనే ఉన్నాయి. యూదులు మనకు శత్రువులు అని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇందుకోసం తమ మతాన్ని ఎరగా వాడుతారు. దీంతో తమ పేదరికం, నిరుద్యోగం సంగతి మరిచి యూదు వ్యతిరేకతతో, హిందూ వ్యతిరేకతతో క్రూర మృగాలుగా మారుతారు వీరు. ఇలాంటి మృగాలే నిన్న సిడ్నీలో బోండీ బీచ్లో చానకా బై ద సీ పేరుతో పండుగను జరుపుకుంటున్న అమాయకులపైన కాల్పులు జరిపాయి. ఇందులో మరింత వింతైన విషయం ఏమిటి అంటే కాల్పులు జరిపింది ఒకే ఇంటి నుండి వచ్చిన తండ్రి కొడుకులు అనే విషయం. ఈ సంఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడాడు. యూదు వ్యతిరేకత ఆస్ట్రేలియాలో ఒక క్యాన్సర్లా మారింది. నాయకులు ఇలాగే మౌనంగా ఉంటే అది మరింత వ్యాపిస్తుంది. మీరు దీనిపైన బలమైన చర్య తీసుకోవాలి అంటూ మాట్లాడాడు. అలాగే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ కూడా ఆస్ట్రేలియాలో ఈ విధమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని మేము ఆస్ట్రేలియా ప్రభుత్వానికి లెక్కలేనన్ని సార్లు తెలియజేశాం. గత 2 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో యూదులకు వ్యతిరేకంగా విధ్వంసం జరుగుతూనే ఉంది, కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం పట్టించుకోలేదు అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ఆస్ట్రేలియా నుండి చాలా మంది యూదులు ఇప్పటికే వెళ్లిపోయారని, మరికొంతమంది యూదులు కూడా వెళ్లిపోవాలి అనుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ యూదులపై ఒక్క 2024-25 మధ్యనే 1600 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. 2023 అక్టోబర్ 7 నుండి ఇప్పటి వరకైతే కనీసం 4000 దాడులు జరిగాయి అన్నది అంచనా. ఇంత పెద్ద ఎత్తున యూదులపైన దాడులు ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ ప్రధాని అండ్ ఇతరులు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విధంగా మతోన్మాద శక్తులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా విరుచుకు పడుతూ ఉంటారు. కాబట్టి అక్కడి రక్షణ వ్యవస్థలు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.